పునీత అన్నామ సంస్థ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. నీవు ఆయనకు యేసు అనే పేరు పెట్టుము, ఏలైనా ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును అని ప్రభు దేవదూత యోసేపుకు చెప్పెను. యేసు అనగా పాపముల నుండి రక్షించువాడు. నూతన సంవత్సర తొలి రోజుల్లోనే మన ప్రయాణాలు జయప్రదమవ్వడానికి శ్రీ యేసుని మధుర నామము మనకు ఇవ్వబడింది. పునీత ఫ్రాన్సిస్ సాలేసు, పునీత అసిసీపుర ఫ్రాన్సిస్ గారు శ్రీ యేసుని నామమును గురించి ఇలా పలికి ఉన్నారు. శ్రీ యేసుని నామమును పలికినప్పుడెల్లా పునీత అసిసీపుర ఫ్రాన్సిస్ వారు వారి పెదాలను నాలుకతో నాకి చప్పరించేవారట. శ్రీ యేసుని నామ తీయదనాన్ని అలా ఆస్వాదించేవారట. ప్రభుని నామం అత్యుత్తమ నామం, రక్షణనిచ్చు నామం. దూత చెప్పినట్లుగా యేసు అనగా పాపహరి. అయితే బప్తిస్మ యోహాను శ్రీ యేసును గురించి 2 సాక్ష్యాలిచ్చారు. మొదటిది, శ్రీ యేసు లోక పాపములను పరిహరించు దేవుని దివ్య గొర్రెపిల్ల అనియు, రెండవదిగా యేసు దేవుని కుమారుడనియు సాక్ష్యమిచ్చాడు. వీటిలో గొర్రెపిల్ల యూదా సాంప్రదాయంలో పాపహరణము చేస్తుంది. పాత నిబంధనలో గమనించినట్లయితే గొర్రెపిల్లను గూర్చి 2 ప్రస్తావనలు చెప్పుకోవాలి. పాత నిబంధనలు పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో పాస్కా బలి గొర్రెపిల్లతో, నూతన నిబంధనం అనగా సువార్తలో యేసు శిలువ మరణాన్ని సరిపోల్చి చెప్పారు. శ్రీ యేసు శిలువపై ప్రాణాన్ని వీడుతున్న పవిత్ర సమయములో పాస్కా గొర్రెపిల్లను వధించి యోహాను సువార్తికుడు మనకు గుర్తు చేస్తున్నారు. గొర్రెపిల్ల వధ, శ్రీ యేసు మరణం మధ్య ఈ యొక్క విషయం పాప పరిహారము. గొర్రెపిల్లను కూర్చి పాత నిబంధన యొక్క 2వ ప్రస్తావన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో తెలుపబడి ఉంది. బాధామయ సేవకుడు తన ప్రజలను పాపములను నుండి విముక్తి చేస్తాడు అని. ఇక బప్తిస్మ యోహాను సాక్ష్యములో 2వ అంశం యేసు దేవుని కుమారుడు అని. సమాంతర సువార్తలలో అనగా 4 సువార్తలలో ఈ విషయం బప్తిస్మానంతరం ప్రకటించడం చేయబడింది. యోహాను సువార్తలో చూసినట్లయితే యేసు బప్తిస్మమును మనం ప్రస్తావన చూడలేదు. పరోక్షంగా యేసునిపై బహిరంగ పరిచర్యందు ఆత్మ దిగిరావటం అనే ప్రస్తావన యేసుని బప్తిస్మగా ప్రస్తావించబడింది. అయితే బప్తిస్మ యోహాను ప్రతి క్రైస్తవుడు ఇతరులకు యేసుని రక్షకునిగా చూపించి ఆయన గురించి తాను స్వయముగా పొందిన దివ్య సాక్షాత్కారమును గురించి సాక్ష్యం పలికేందుకు పిలుపును పొందుకుని ఉన్నాను అని యోహాను గారు చెప్పి ఉన్నారు. మోషే, అబ్రహాము, దావీదు తదితరులకు దేవుని ఒడంబడిక తెలియచేయబడింది. నజరేయుడైన యేసు నామములో అంటే క్రీస్తు ప్రభుని నామములో దేవునికి మానవులకు మధ్య గల ఒడంబడిక బలియాగం. ఈ బలియాగం ద్వారానే మనకు రక్షణ లభించబడింది అని ఇజ్రాయేల్ చరిత్ర చూస్తే మనకు విషదమవుతుంది. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని బప్తిస్మ యోహాను ప్రకటించాడు. బప్తిస్మ యోహాను వలె ప్రతి క్రైస్తవుడు కూడా యేసునికి సాక్ష్యం ఇవ్వాలి. దైవానుభూతిని గురించి సాక్ష్యం పలికేందుకే మనం జీవించి ఉన్నామని, క్రైస్తవులుగా పిలువబడుతున్నామని గ్రహించాలి. సాధారణంగా మనకు తెలిసిన మంచి హోటల్ గురించి, ప్రదేశం గురించి, సినిమా గురించి, వైద్యుని గురించో ఇతరులకు తెలియచేస్తుంటాం. మరి మనం ఎప్పుడైనా మన విశ్వాసం గురించి కానీ, క్రీస్తు ప్రభు గురించి కానీ, క్రీస్తు ప్రభు మనకు రక్షణనిచ్చిన సాక్ష్యమును కానీ ఎన్నిసార్లు మనం ఇతరులతో పంచుకొని ఉన్నాం? క్రీస్తు ప్రభు దివ్య సంస్కారాల ద్వారా ఎప్పటికప్పుడు మనలోనికి ఆహ్వానించబడుతూనే ఉన్నారు. మరి మనం ఇతరులకు క్రీస్తు ప్రభుని
ఆయన రక్షణ గురించి ఎన్ని పండుగల ద్వారా, ఎన్ని సందర్భాలలో, ఏ మనుషుల ద్వారా క్రీస్తు రక్షణను సాక్ష్యం ఇవ్వటానికి మనం పాటుపడి ఉన్నామో గమనించుకుందాం. యేసునామములో రక్షణ, యేసునామములో స్వస్థత, యేసునామములో దీవెన, యేసునామములో విడుదల, యేసునామములో క్షమాపణ, యేసునామములో కృప. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.